దేవుని బిడ్డలను బాధపరిచేయి, విశ్వాసంలో నుంచి తొలగించే 3 విషయాలు. మనం నిలబడకుండా, మనము దేవుని కొరకు ఫలించకుండా, ఇంకా చెప్పాలంటే రక్షించబడ్డ మనము మరలా లోకంలోనికి ఈడ్చుకుపోయేటువంటి 3 విషయాలు. లోకం ఒకటి మనకి శత్రువు. ఏంటంటే శత్రువు లోకం. ఏ పట్టణము లోకానికి సాదృశ్యంగా ఉందని చెప్పాను? ఎరుకో పట్టణం లోకానికి సాదృశ్యంగా ఉంది. ఎరుకో పట్టణాన్ని వాళ్ళు ఎలా జయించారు? ప్రార్థన ద్వారా జయించారు. ఓకే, ఇంకా స్తుతించటం ద్వారా జయించారు. ఇంకా దేవుడు ఏదైతే చెప్పాడో వాళ్ళు అది చేశారు. కాబట్టి లోకాన్ని జయించాలంటే ఏం చేయాలా? దేవుడు మాటకి లోబడాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. వినటం మాత్రమే కాదు, ఏం చేయాలి? విన్నదాన్ని పాటించాలి. విన్నదాన్ని ఏం చేయాలా? పాటించాలి. విని వదిలేస్తే ఉపయోగం ఏముంది? విని వదిలేయటం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు. విని బాగుంది అనుకోవటం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదు. పాస్టర్ గారికి మార్కులు వేస్తే అసలే ఉపయోగం లేదు. మీరు బాగా చెప్పారండి, ఉపయోగం ఏంది చెప్పండి? మీరు బాగా చెప్పారు పాస్టర్ గారు, ఉపయోగం ఏంది? బాగా చెప్పిందని మీరు కూడా బాగా పాటిస్తే అది ఉపయోగం. కాబట్టి లోకాన్ని జయించాలంటే ఏం చేయాలా? దేవుడు మాటకి లోబడాలి, దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధన చెయ్యాలి. కొన్నిసార్లు ప్రార్థన చెయ్యగా జరగని కార్యాలు దేవుని స్తుతించినప్పుడు జరుగుతాయి. అర్థమవుతుందా? కొన్నిసార్లు ప్రార్థిస్తే కార్యాలు జరగవు, దేవుని స్తుతించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఎరుకో గోడలు ఎలా కూలిని? స్తుతించటం ద్వారా కూలిని. లోకాన్ని జయించేటువంటి విజయం మీ విశ్వాసమే అన్నాడు. లోకాన్ని జయించే విజయం ఏంటి? మన విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం ఏం జయించగలం అంటే లోకాన్ని జయించగలం. విశ్వాసం ఉన్నోడే దేవుడు స్తుతించగలడు. విశ్వాసం ఉన్నోడు ఏం చేయగలడు? నువ్వు వర్షాన్ని ఆపినందుకు నీకు స్తోత్రం అని చెప్పాలి అంటే ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వు చేయగలవు ఆ కార్యాన్ని? చేయలేవు. అందుకనే కొత్త నిబంధనలు అంటాడు, వారు విశ్వాసమును బట్టి సముద్రంలో గుండా నడిచిపోయిరి అన్నాడు. ఏమన్నాడు? వారు విశ్వాసమును బట్టి సముద్రంలో గుండా నడిచిపోయిరి. ఇదేందండి? విశ్వాసాన్ని బట్టి నడిచిపోయేది ఏంటి? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, మధ్యలో దారి ఏర్పడింది 2 కిలోమీటర్ల వెడల్పున. ఇక నడిచిపోవటానికి ఏం మాయరోగం? అక్కడ కూడా విశ్వాసం కావాలా అంటే అక్కడ కూడా విశ్వాసం కావాలా? ఎందుకో తెలుసా? వాళ్ళ మార్గ మధ్యలో కూడా నడుస్తూ ఉన్నప్పుడు నీళ్లు అటుపక్క ఇటుపక్క గోడల్లాగా ఒక్కొక్కటి కిలోమీటర్ ఎత్తున నిలబడి ఉన్నాయి. ఆ నీళ్ళు ఇట్లా వస్తూ ఉన్నాయి, మళ్ళీ ఇట్లా పోతూ ఉన్నాయి, ఇట్లా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. అది వచ్చి ఒకసారిగా మా మీద పడితే పరిస్థితి ఏందిరా బాబు? అర్థమవుతుందా? బహుశా నేను అనుకుంటా వాళ్ళకి మధ్యలో ఆహారం కోసం ఆ నీళ్ళల్లో నుంచి చేపలు కూడా వచ్చి ఏమవుతా ఉన్నాయి? వీళ్ళ ముందు పడతా ఉన్నాం బహుశా. అరే చేపలు పడ్డే ఒక్కసారిగా నీళ్లు పడితే మన పరిస్థితి ఏందిరా? ఈ సముద్రంలో ఏమైపోతాం? కొట్టుకొని పోతాం. దేవుడు పాయలుగా చేశాడు, ఓకే. నడిచిపోవటానికి ఏం కావాలా? విశ్వాసం కావాలి. కొన్నిసార్లు కాలువలు దాటడానికి, బురద గుంటలు దాటడానికి మా పిల్లలు ఉన్నారనుకోండి, అరే నేను ఉన్నాలే రారా అన్నా కూడా మా పిల్లలు ఏమంటారు? డాడీ నాకు భయం డాడీ, డాడీ నాకు భయం డాడీ అంటారు. మరి నేనున్నా రారా అన్నా కూడా ఆ కాలువలు బురద గుంటలు దాటడానికి వాళ్ళకి ఏముంటుంది? భయం ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం ఎవరి మీద ఉండాలా? దేవుడి మీద, డాడీ మీద ఉండాలి. ఏముండాలా? మా డాడీని పట్టుకుంటే మా డాడీ ఈజీగా కాలువని దాటించగలడు, ఈ బురద గుంటని దాటించగలడు. కొన్ని ఇళ్ళకి పోతే కుక్కలు ఉంటుంటాయి. డాడీ కుక్క, డాడీ డాడీ కుక్క డాడీ, నేనున్నాలేరా ఏం ఇబ్బంది లేదన్నా కూడా పిల్లలు ఏం చేస్తుంటారు? భయపడుతుంటారు. ఇప్పుడు డాడీ ఉన్నాడు అనేటువంటి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నీకు కూడా ఏం విశ్వాసం ఉండాలా? లోకంలో శ్రమ ఎదురైనప్పుడు నా దేవుడు నాకున్నాడు, ఈ లోకం అనే సముద్రాన్ని ఆయన దాటించగలడనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. రెండోది ఏమని చెప్పాను? రెండోది ఏంటి? నీ శరీరమే నీకు శత్రువు. మన శరీరమే మనకి శత్రువు. ప్రాబ్లం బయట లేదు, ప్రాబ్లం ఏడుంది? లోపల ఉంది. ప్రాబ్లం ఏడుందండి? లోపల ఉంది.
శరీరాశలు, శరీర కోరికలకు సాదృశ్యంగా హాయిపట్నం ఉందని చెప్పా. ఏమని చెప్పా? హాయిపట్నం. హాయిపట్నాన్ని హాయిగా జయించవచ్చులే అనుకున్నారు వాళ్ళు. 2-3 వేల మంది పోతే సరిపోద్దులే అనుకున్నారు. నువ్వేమనుకుంటావు? నా శరీరం నా దగ్గరే ఉంది, దీన్ని లోబరుచుకోవటం చాలా ఈజీ అనుకుంటావు. కానీ గుర్తుపెట్టుకో, నీ శరీరాన్ని లోబరుచుకోవటం అంత తేలికైన విషయము కాదు. లోకాన్ని జయించవచ్చు, సైతాన్ని జయించవచ్చు, కానీ నీ శరీరాన్ని జయించటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. నీ శరీరాన్ని లోబరుచుకోవటానికి నువ్వు ఉపవాసం ఉండాలి. ఏముండాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. పౌలు భక్తుడు అంతటోడే శరీరాన్ని నలగొట్టుకోవటానికి ఆయన ఉపవాసము ఉన్నాడు, ప్రార్థనలతోటి ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. నువ్వు బయట జాలీగా హ్యాపీగా సరదాగా తిరుగుతా నేను నా శరీరాన్ని ఈజీగా జయించవచ్చు అంటే అది అయ్యే పని కాదు. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎలా ఉండాలా? ప్రార్థనాపూర్వకంగా. ఈ శరీరం ఏం చెప్పుద్దన్నా, నీ అంత గొప్పోడు లేడు, నీకు అసలు తిరిగే లేదు, ఇంకా తిరిగి చూడకుండా పోతావు. అర్థమవుతుందా? అహాన్ని చంపాలి. దేన్ని చంపాలండి? అహాన్ని చంపాలి. అన్ని పాపాలకి గర్వమే మూల పాపం. సైతానుడు గర్వించే పరలోకం నుంచి పడ్డాడు. అన్ని పాపాలకు మూల పాపం ఏంటంటే అహంకారం. అందుకని ఏం చేశారు వాళ్ళు? ఆకాన్ని చంపిన తర్వాత ఏం చేశారు? కాల్చి బూడిద చేసి రాళ్ళతో కొట్టారు, చచ్చారు. చచ్చిన వాళ్ళు ఏం చేశారు? కాల్చేశారు, బూడిద చేశారు. ఆ బూడిద కూడా బయటికి కనపడకుండా ఏం చేశారు? రాళ్ళు కుప్పగా వాళ్ళ మీద. అంటే శరీరాన్ని అంత పని చేయకపోతే అది మన మాట వినదు అనేటువంటి విషయాన్ని చూసాం. ఈరోజు సైతానికి సాదృశ్యంగా ఈ గిబియోనీయుల సమాజం. ఎవరండి వీళ్ళు? గిబియోనీయుల సమాజం సైతానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు అంటే వీళ్ళు చేసిన పని చూద్దాం. 9వ అధ్యాయానికి రండి. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నేను చదవండి. యెహోషువ యెరికోకు హాయికిని చేసిన దానిని ఎవరండి? గిబియోను నివాసులు వినినప్పుడు ఏం చేశారంట? జాగ్రత్త, సైతానుడు ఎప్పుడు కూడా కపటోపాయంతో వస్తాడు. ఏ ఉపాయము? ఉపాయం వేరు, కపటోపాయం వేరు. కపటోపాయం అంటే మాయ చేస్తాడు, పెద్ద మాయగాడు. రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు ఏం కట్టారంట? పాత ఎందుకు కట్టారు? కొత్తవి కట్టచ్చు కదా. ముందు చూద్దాం. అది పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు ఏమైపోయినాయి అంట? ద్రాక్షరసపు సంచులు తోలు తిత్తుల్లో పోస్తారు ద్రాక్షరసాన్ని. ఎందుకో తెలుసా? ద్రాక్షరసం ఎప్పుడైనా కూడా ఫెర్మెంటేషన్ జరుగుద్ది. ఫెర్మెంటేషన్ అంటే దాన్ని తెలుగులో కిణ్వన ప్రక్రియ అంటారు. అంటే అది పులియటం ద్వారా ఏమవుద్దంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఉబ్బుతుంది. మామూలు సంచుల్లో పోసామనుకోండి సంచులు పగిలిపోతాయి. అందుకని తోలు తిత్తుల్లో పోస్తారు. తోలు ఏమవుద్ది? కొంత ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వ్యాపించుద్ది. వీళ్ళు ఏం చేశారు? పాతయి దానికి మళ్ళా చినుకులు పడితే దానికి కుట్టి తీసుకొని వచ్చారంట. ఎందుకో చూద్దాం. పాతగిలి మాసిక వేయబడిన చెప్పులకు పాదములు తొడుక్కొని, అంటే చెప్పులు సగం అరిగిపోయి ఉంటాయి వాళ్ళకి. పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారము తెచ్చుకున్న భక్ష్యములంటే రొట్టెలు ఎండిన ముక్కములుగా ఉండెను. వారు గిల్గాలు నుండి పాలెములోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి అదండి ఏమి నటించారు వాళ్ళు? ఏమి నటించారండి? మేము దూరం నుంచి వచ్చాం. వాళ్ళు పొరుగు వాళ్ళే. దేవుడు ఏమన్నాడంటే, ఈ కనాను ప్రాంతంలో ఏ జాతిని కూడా మీరు మిగల్చొద్దు, అందరినీ సర్వనాశనం చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించండి అని చెప్పారు. ఒకవేళ వాళ్ళని ఉంచితే రేపు వాళ్ళు మీకు ఉరిగా తయారవుతారు. వాళ్ళు చేసే విగ్రహారాధనకి మిమ్మల్ని కూడా పిలుస్తారు. వాళ్ళు చేసేటువంటి పాపాలకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు.
వాళ్ళు పుట్టిన పిల్లల్ని ఏం చేస్తారంటే మొలేకు దేవతకు బలిస్తారు. వాళ్ళు పుట్టిన పిల్లల్ని ఎవరికండి? మొలేకు దేవత అని ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను ఎట్ట తయారు చేస్తారంటే రాగితో తయారు చేస్తారు. రాగితో తయారు చేసి ఆ డొల్ల ఉంటుంది కదా, మధ్యలో డొల్ల పెద్ద బొమ్మ ఉంటుంది అనమాట. ఇట్లాగా గుడ్లగోబ ముఖం ఒకటి వేసుకొని ఆ రెండు చేతులు ఇలా చాపబడి ఉంటాయి. మొలేకు దేవత, కెమోష్ దేవత, ఇట్లా కొన్ని దేవతలు ఉన్నాయి. రాగితో తయారు చేసి మధ్యలో ఒక డొల్ల ఉంటుంది. ఆ డొల్లను ఏం చేస్తారంటే కట్టెలు ఇదంతా బాగా మంట పెట్టి ఈ రాగి విగ్రహం ఎర్రగా తయారయ్యేటట్టుగా చేస్తారు. పుట్టిన పసికందులను ఏం చేస్తారు తెలుసా? ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా చేతులు చాచి ఉంచితే ఆ చేతుల్లో అట్లా పెడతారు. ఏమైపోతారండి పిల్లలు? ఏమైపోతారు? కాలి, ఆ చేతుల్లోనే కాలి బూడిదైపోతారు పిల్లలు. వాళ్ళు చేసే ఆచారాలు అవి. అందుకే దేవుడు వాళ్ళని ఉంచొద్దు అన్నాడు. వాళ్ళని ఉంచొద్దు. వాళ్ళు మిమ్మల్ని వ్యభిచారానికి లాగుతారు, విగ్రహారాధన వైపుకు లాగుతారు, పిల్లలు బలిస్తారు. ఇశ్రాయేలు ఆ పాపం చేసినందుకే దేవుడు వారిని శత్రువులకి అప్పచెప్పాడు. దేవుడికి వాళ్ళు వీళ్ళని ఎవడు ఉండడండి. వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బతకనియొద్దు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేశారు కాబట్టి కొంతమంది చచ్చారు. శేషం మిగిలితే ఏమైపోయారు? శేషం మిగిలితే పరాయి దేశానికి బానిసలుగా అయిపోయారు. దేవుడు వాళ్ళనే వీళ్ళని ఎవరిని వదలడు. ఎందుకని? జీవమిచ్చింది యెహోవా, తీసుకునేది యెహోవా. ఆ నరబలి ఇవ్వటం అనేది దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి పని. అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ గిబియోనీయులు మనల్ని బతకనీయర్రా, ఎరుకో పట్టణాన్నే నాశనం చేశారు, హాయ్ పట్టణాన్ని జయించారు, ఇక మనల్ని చంపటం పెద్ద విషయము కాదని చెప్పేసి యెహోషువ దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయుడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలు అడిగారు, ఒక మాట అన్నారు, మీరు మా మధ్యన నివసించువారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు అప్పుడు అడిగాడు, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడుగగా, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దాను అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులో ఉన్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారమును చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి, వారితో మేము మీ దాసులము గనక మాతో నిబంధన చేయుడని చెప్పుడని అనిరి. ఇదిగో మా వాళ్ళు దూరం నుంచి పంపించారయ్యా, కొన్ని నెలలు ప్రయాణం చేసి వచ్చాం, దానికి రుజువేంటి అన్నప్పుడు 12వ వచనం, మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుంచి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికవి ఈ ద్రాక్షరపు సిద్ధులు నింపినప్పుడు అవి కొత్తయే, ఇప్పటికవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినవని అతనితో చెప్పిరి. అప్పుడేం జరిగిందండి? ఇశ్రాయేలీలు అదండి యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బతకనిచ్చుటకు వారితో నిబంధన. ఇదండి డేంజరస్. సైతానుడు ఎప్పుడు ఎట్లా వస్తాడని చెప్పాను నేను? కపటోపాయము చేత వస్తాడు. ఇప్పుడు సైతానుడు ఎప్పుడు 2 కూరలు, నల్లటి ఆకారం, ఎంతెంత కనుగుడ్లు,
వచ్చి నీ దగ్గరకు వచ్చి హీ అన్నాడు అనుకోండి, ఎవడన్నా ఉంటాడా వాడి దగ్గర ఎవడు, వాడికి ఆమడ దూరంలో ఉంటారు. కానీ వాడు ఎప్పుడు ఎట్లా వస్తాడని చెప్పాను, కపటోపాయం, చాలా అందంగా వస్తాడు. అర్థమవుతా ఉందా? మీకు ఒక విషయం తెలుసా, వాడంత అందగాడు మరొకడు లేడు. ఎందుకని? వాడు ఫస్ట్ దేవుని దూత, లూసిఫర్ అంటే ఏం చెప్పా? వెరీ గుడ్. లూసిఫర్ అంటే అర్థం ఏంటి? వెరీ గుడ్. సంగీతానికి ప్రథముడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ప్రధానుడు. మరి దేవుడు సృష్టించిన సృష్టి అందవిహీనంగా ఉంటుందా, అందంగా ఉంటుందా? అందంగా ఉంటుంది. పెద్ద అందగాడు వాడు, మామూలు అందగాడు కూడా కాదు. వాడు ఎప్పుడు కూడా కపటోపాయం చేత వస్తాడు. అంటే ఒక అబ్బాయికి, ఒక యువకుడికి ఒక అందమైన అమ్మాయి రూపంలో పెడతాడు ముందు. ఇంకా అది సైతాను మాయా అన్న సంగతి వాడికి అర్థం కాదు. ఒక అందమైన అబ్బాయి రూపంలో వస్తాడు, ఇంకంతే ఫ్లాటు. ఊహాలోకాల్లో తేలియాడిపోతూ ఉంటారు. తర్వాత నీ బతుకు సగం నాశనం అయిపోయిన తర్వాత అర్థమైద్ది సైతానుడు ఎంత మాయ చేశాడు రా అని. అర్థమవుతా ఉందా? కపటోపాయం. మాలాంటి సేవకులు కూడా పెడతాడు వాడు, తక్కువేం కాదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు. ఎవరికి పెట్టాల్సిన శోధన వాడు పెడతాడు, చాలా తెలివిగా పెడతాడు. మాకేం పెడతాడు తెలుసా? సేవకుల కంట కాగుడింతం పాడతాడు అంటాడు. ఏ గుడింతం? కాగుడింతం. కీర్తి ఏంటంటే మొట్టమొదటిది కీర్తి. నిన్నందరూ పొగుడుతుంటే ఇక ఉబ్బు, ఎంత ఉబ్బాలో, బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బు. పొగడాలా, నేను పొగడాలా, బాగా పొగడాలా. అది విషయంలో సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పొగిడినంత మాత్రాన పొంగిపోను, తెగిడినంత మాత్రాన కుంగిపోను. తెగటం అంటే విమర్శించినంత మాత్రాన్ని నేనేమి కుంగిపోను. ఎవరైనా పొగుడుతున్నప్పుడు నేను ఒకటే అనుకుంటా. ఏమనుకుంటానంటే, ఈరోజు పొగిడినా రేపేం ఎదురైతే విమర్శలు కూడా ఎదురైతే. విమర్శలు ఎదురైనప్పుడు కుంగిపోవటం, పొగిడినప్పుడు పొంగిపోవటం సేవకుడికి అవసరం లేదు. ఎవరైనా పొగిడారనుకోండి, నేను వెంటనే దేవునికి స్తోత్రం అని చెప్తా. అది నేను నేర్చుకున్నా, మా పెద్దలు నాకు నేర్పారు. ఎవరన్నా నిన్ను పొగిడితే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పు. ఏం చెప్పు? థ్యాంక్స్ చెప్పు. తర్వాత వెంటనే మహిమ దేవుడికి చెల్లించు. ఎవరికి చెల్లించు? బాగా చెప్పారు అన్నారనుకోండి, వెంటనే థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే నీకు ఆ కృప ఉంది కాబట్టి చెప్పగలిగినావు, లేకపోతే నువ్వేడ చెప్పగలిగినావు కాబట్టి థ్యాంక్స్ చెప్పు. రెండోది, వెంటనే మహిమ ఎవరికి వెళ్ళాలా? ఎందుకని ఆ కృప ఇచ్చింది ఎవరు? దేవుడు. అర్థమవుతా ఉందా? మీది మంచి పర్సనాలిటీ అనగానే థ్యాంక్స్ చెప్పు. ఏం చెప్పాలా? థ్యాంక్స్ చెప్పు. వెంటనే ఆ పర్సనాలిటీ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమవుతా ఉందా? బాగా హైట్ ఉంటారండి మీరు అని ఒక ఆయన అన్నాడంట. బాగా హైట్ ఉంటారండి మీరంటే ఆయన తగ్గించుకోవడానికి అనుకున్నాడంట. నేనేం హైట్ లేండి అని తగ్గించుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? నేనేం హైట్ లేండి అని. వంగినంత మాత్రం హైట్ తగ్గుద్దా? ఏం చేయాలా? యథార్థంగా ఉండాలి. ఏం చేయాలండి? థ్యాంక్ యూ అని చెప్పి ఈ హైట్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. సైతానుడు ఎప్పుడు కూడా వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. ఎలా వస్తాడండి? వెలుగుదూత. చూడండి ఒకసారి 2 కొరింథీ 11వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. 2 కొరింథీ 11వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ఇది ఆశ్చర్యము కాదు. అంటే సైతానుడు గురించిన విషయాలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని గనుక వారి పరిచారకులను ఏ వేషం ధరించుకున్నారంట? నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సరే, రెండో భాగం గురించి తర్వాత మాట్లాడదాం. వాళ్ళ సైతాను పరిచారకుల గురించి తర్వాత మాట్లాడదాం. ముందు సైతానుడు ఏం ధరించుకున్నాడంట? వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. సైతానుడు చెప్పే మాటలు చాలా తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? తీయగా ఉంటాయి. దేవుడు చెప్పే మాటలు మొదట కష్టంగా ఉంటుంది. సైతానుడు చెప్పే మాట షుగర్ కోటెడ్ పిల్లు. తెలుసా మీకు షుగర్ కోటెడ్ పిల్లు అంటే? ఇదిగో మెటర్ పూసినటువంటి మాత్ర. పంచదార కరిగిపోగానే ఏముంటుంది?
చేదు ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు వేసే మాత్ర చేదు గులికే, చేదు మాత్రం వేస్తాడు, కానీ అది ఏం చేస్తుంది? లోపల జబ్బుని నయం చేస్తుంది. షుగర్ కోటెడ్ పిల్లు. ఒక అక్క ఉంది, అక్క చాలా ఆత్మీయురాలు, బాగా ప్రార్థనా పరురాలు. ఆమె వాళ్ళ బంధువులకు జరిగినటువంటి ఒక సంఘటన చెప్పింది. సైతానుడు ఎలాగ వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు అంటే, ఒకరోజు సైతానుడు యేసు ప్రభువులాగా ప్రత్యక్షమయ్యాడంట ఆమెకి. ఎలా ప్రత్యక్షమయ్యాడు? యేసు ప్రభువులాగా ప్రత్యక్షమై పిలిచాడంట. ఆమె పేరు పెట్టి అమ్మా అని పిలిచినప్పుడు ఈమె చాలా సంతోషపడ్డదంట. అయ్యా, ఎంతోమందికి లేనటువంటి భాగ్యం నీవు నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రము, నేనేం చేయమంటావు అని అడిగినప్పుడు ఆయన అన్నాడంట, అదే వాడు సైతానుడు, యేసు ప్రభు వేషం వేసుకున్న సైతానుడు, నువ్వు ఒక పెద్ద సిలువ చేయించుకో. ఏం చేయించుకో? పెద్ద సిలువ చేయించుకో. దాన్ని ఒక పెట్టె చేయించి పెట్టెలో పెట్టు. పెట్టె చేయించి పెట్టెలో పెట్టు. ఎవరు చూడనప్పుడు ఆ పెట్టెలో నుంచి ఆ సిలువను తీసి ఆ సిలువకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయి. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయి అంటే, యేసు ప్రభు వారు అంతటోడే ఈ మాట చెప్పినప్పుడు మనం చేయకపోతే ఎట్లా అని సిలువను ఒక దాన్ని చేపించి, దానికోసం ఒక పెట్టెని చేపించి ఆ పెట్టెలో పెట్టి, ఎవరు లేనప్పుడు ఆ పెట్టెలోంచి తీసి కొబ్బరికాయలు కొట్టించి పూలు జల్లించి ఆమె చేత ఏం చేయించాడంటే వాడు విగ్రహారాధన చేయించాడు. ఇప్పుడు చెప్పండి, మనం సిలువని ఆరాధించాలా, సిలువెక్కిన యేసయ్యని ఆరాధించాలా? అది సిలువను చూసినప్పుడు ఎవరు గుర్తుకు రావాలా? యేసు ప్రభువారు గుర్తు రావాలి. ఆమె చేత ఏం చేయించాడంటే విగ్రహారాధన చేయించాడు. తర్వాత ఇదిగో నీ వీధిలో బట్టలు అమ్మేవాడు ఒకడు వస్తున్నాడు, ముందుగానే చెప్తాడంట. బట్టలు అమ్మేవాడు మూట వేసుకొని వస్తున్నాడు, వాడి దగ్గర 10 చీరలు కొనుక్కో. వాడి దగ్గర 10 చీరలు కొనుక్కో. నా దగ్గర లేవు కదా డబ్బులు అంటే, నేను ఇస్తాగా, నీకెందుకు, ఇచ్చేవాళ్ళు నేను పంపిస్తాగా అని చెప్పేసి ఆ మూటలో అతను కరెక్ట్గా బయటికి రాగానే ఆ మూటలోడు వచ్చేవాడంట. ప్రభువా, నీకు ఎంత గొప్ప సత్యం చెప్పావు ప్రభువా, అసలు ఆ మూటలోడు వస్తున్నాడని నాకు తెలియదు, నువ్వు సర్వజ్ఞానివి కాబట్టి నువ్వు చెప్పావు అని చెప్పేసి మూటలోని పిలిపించడం, 10 చీరలు పక్కన పెట్టడం, డబ్బులు అని ఆలోచన చేసే లోపు అప్పులు ఇచ్చేవాడిని ఒకడిని పిలుస్తాడంట. ఆ టైంకి అప్పులు ఇచ్చే ఆమెనో ఒక స్త్రీనో ఒక పురుషునో పిలిచి, కొనుక్కో అక్క, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వడ్డీ 4 రూపాయలే, వడ్డీ అంత 4 రూపాయలు. ఆ రకంగా ఆమెను అప్పుల పాలు చేశాడు. సైతానుడు ఏం చేశాడండి? అప్పుల పాలు చేశాడు. సైతానుడు చాలా కపటోపాయంతో వస్తాడు. ఇంగిట్లా ప్రతిదీ కూడా వాక్యానుసారముగా అనేటువంటి విషయాల వైపుకి ఆమెను మళ్ళించి, చెప్తున్నాగా నువ్వు చెయ్యి. ఒకరోజు ఏడ్చుకుంటా వాళ్ళ పాస్టర్ గారికి చెబితే, ఎంత పని చేసావమ్మా నువ్వు, వచ్చినోడు యేసు ప్రభువారు కాదు, వచ్చినోడు వెలుగుదూత వేషం వేసుకున్న సైతానుగాడు. ఈసారి వాడు వచ్చినప్పుడు యేసునామములో గద్దించు, వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. మన దగ్గరికి ఎలా వస్తాడు? ఆమెకంటే డైరెక్ట్ అటాక్ ఇచ్చేవాడు. మన దగ్గరికి ఎలా వస్తాడు తెలుసా? ఏం పర్లా, అప్పుల పాలైపోయినా వాయిదాల చీరలు కొను. చీర 10,000 ఉండాలి. ఎంత ఉండాలా? నీ హోదా ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ పొజిషన్ ఏంటి, కొను. 10,000 అయినా పర్లా, వాయిదాల పద్ధతిలో కొను. ఈఎంఐ ఏంటండి, ఇన్స్టాల్మెంట్లో కొను, ఇబ్బంది ఏం లేదు. అప్పుడే నీ సెల్లు 6 నెలలు అయిపోయింది. ఎవడన్నా 6 నెలల కంటే ఎక్కువ కాలం వాడతాడా? కొత్తది పాతదమ్మే. ఎవడన్నా సంవత్సరం కంటే ఎక్కువ వాడతాడా ఈ సెల్లు? ఎవడైనా 2 సంవత్సరాల కంటే ఎక్కువ వాడతాడు ఈ బండి? కొత్త బండిది. ఏంది? కొత్త బండిది. నెల రోజుల కంటే ఎక్కువ కాలం వేస్తావేంది ఈ బట్టలో? కొత్తది. ఇట్లా అప్పుల పాలు చేస్తాడు. చాలా తెలివిగా ఏమంటాడు తెలుసా వాడు? నువ్వు హుందాగా కనపడాలంటే, నువ్వు డిగ్నిటీగా కనపడాలంటే నీకు కొత్త సెల్ ఉండాలా. పాత సెల్లే వాడితే నిన్ను ఎవడు లెక్క చేయడు. కొత్త బండి ఉండాలా. పాత బండి వాడితే నిన్ను ఎవడు లెక్క చేయడు. సంవత్సరానికి కూడా మార్చు, అప్పుడు అబ్బో అంటారు. నిన్ను గురించి ఏమంటారు? కానీ నువ్వు లోపల అనుకుంటావు, అబ్బో ఈ తీర్చుకోలేక నేను అల్లాడిపోతున్నారా బాబు అని. అర్థమవుతుందా? కొంతమందికి తెలివిగా ఏం చేస్తా తెలుసా? బెట్టింగ్ బంగారు రాజు అయిపో. నువ్వు ఏమైపో?
క్రికెట్ వస్తుంది, బెట్టింగ్ పెట్టు. ఏం పెట్టు? బెట్టింగ్. పందేలుగాయి 6 కొడితే నువ్వు 5,000 పెడితే 50,000 వస్తాయి. వికెట్ పడితే నువ్వు 10,000 పెడితే ₹1,00,000 వస్తాయి. పడకపోతే ఉన్నది ఊడిపోద్ది. షేర్ మార్కెట్లో పెడుతున్నారు ఈ మధ్య. షేర్ మార్కెట్ కూడా అదే పరిస్థితి. నువ్వు బయట పేకాటాడి డబ్బులు పోగొట్టుకున్న ఒకటే, బెట్టింగుల్లో షేర్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నా ఒకటే. ఇదొక దురాశ. సైతానుడు వెలుగు దూత వేషం వేసుకొని వస్తాడు. అర్థమవుతా ఉందా? వాడు పాపం చేయించడమే కాదు, వెలుగుదూత వేషం వేసుకొని వాడు చాలా ప్రభువు మీద అనుమానాలు కలిగిస్తాడు. ప్రభు మీద ఏం కలిగిస్తాడు? అనుమానాలు. సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అసిసి ప్రాంతంలో ఒకప్పుడు ఉన్నటువంటి దైవజనుడు ఆయన. సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన పేరు. ఆయన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ శిష్యుడికి ప్రతిరోజు సైతానుడు యేసు ప్రభువులా కనపడి, నువ్వేదో భక్తి చేస్తున్నావు కానీ నీకు అసలు రక్షణే లేదు, ప్రతిరోజు అదే చెప్పేవాడు. అంటే ఈయనేమో గదిలో పోయి దేవుడి మీద ఆశ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటాడు. ఆ టైంలో వీడు ప్రత్యక్షమై యేసు ప్రభులాగా, నీకు అసలు రక్షణ లేదు, నీకేడి నుంచి వస్తుంది రక్షణ, నీకు అసలు పరలోక రాజ్యం లేదు, నీకు నరకమే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు వేస్ట్ అని చెప్తా ఉంటే దుఃఖపడతా ఉన్నాడంట అతను. ఈ ఫ్రాన్సిస్ అడిగాడంట, ఏంటి అట్లా దుఃఖంగా ఉన్నావంటే, గురువుగారు నేను రోజు నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నా, యేసుప్రభు వారు నాకు ప్రత్యక్షమవుతున్నాడు, సంతోషంగానే ఉంది. కానీ యేసుప్రభు వారు నాకు ప్రత్యక్షమే, నీకు పరలోకం లేదు, నీకు నరకమే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు వ్యర్థమే అంటా ఉంటే నాకు బాధ కలుగుతుందంటే అప్పుడు అన్నాడంట అసిసి వాసి అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్, నీ దగ్గరకు వచ్చింది యేసుప్రభు వారు కాదు, సైతానుడు యేసుప్రభులాగా వెలుగుదూత వేషం వేసుకొని వచ్చాడు. నువ్వు నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నేను నా గదిలో కూర్చొని ప్రార్థన చేస్తాను, వచ్చింది యేసుప్రభు వారు కాదు అని నీకు అర్థమవుద్ది అని చెప్పినప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళా ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమైనప్పుడు ఈ శిష్యుడు నువ్వు యేసుప్రభు కాదు, వెలుగుదూత వేషం వేసుకున్న సైతానువు, యేసు నామములో నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాడి రూపం నిదానంగా మారిపోయి సైతాన్ రూపంలోకి వచ్చి నవ్వుకుంటా మాయమైపోయాడంట. వాడు విశ్వాసంలో బలంగా ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మోసం చేస్తాడు. మనలాంటి వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? అందంగా, తెలివిగా, కపటోపాయంగా వాడు ఏం చేస్తాడు? మాయా చేస్తాడు. యవ్వనస్తులకైతే ఏం పర్లేదు, చూడటంలో తప్పే ఉంది, తప్పేమీ లేదు. చూడు ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, చూడు తప్పే ఉంది, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో చూడు తప్పే ఉంది. అందుకో భక్తుడు అన్నాడు, ఫస్ట్ లుక్, ఏమన్నాడు? ఫస్ట్ లుక్ అది నీ చేతుల్లో లేదు, మొదటి చూపు నీ చేతుల్లో లేదు. సెకండ్ లుక్, రెండో చూపు, బి కేర్ఫుల్ అన్నాడు. ఏమన్నాడు? బి కేర్ఫుల్, జాగ్రత్త, బి కేర్ఫుల్. థర్డ్ లుక్, ఇట్స్ ఎ సిన్ అన్నాడు, అది పాపం. అదేంటంట? పాపం. మూడోసారి నువ్వు చూసావు అంటే అది పాపము, కావాలనే చూసావు. అందుకే గతంలో మీకు చెప్పా, గుర్తుందో లేదో. ఫస్ట్ లుక్ ఇట్స్ ఎ క్యాప్చర్. ఏంటంటే అండి ఫస్ట్ లుక్ ఏంటి? క్యాప్చర్. క్యాప్చర్ అంటే అర్థం ఏంటి? సెల్ ఫోన్లో అవతలడి ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో సెల్ ఫోన్లో ఏమవుద్ది? క్యాప్చర్ అవుద్ది. ఏమవుద్దండి? క్యాప్చర్, పట్టబట్టం అంటారు. సెల్ ఫోన్లో బందీ అవుతుంది, క్యాప్చర్ అంటారు దాన్ని. సెకండ్ లుక్, రెండో చూపు, ఇట్స్ ఎ ర్యాప్చర్ అన్నాడు. ఏమన్నాడు? ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి? ఎత్తబట్టం, గాల్లో తేలియాడటం, ఊహాలోకాల్లో తేలియాడటం. మరే దిగురా అన్నా కూడా వాడిక దిగడు, వాడు ఊహాలోకాల్లోనే తేలియాడుతూ ఉంటాడు. ఒకసారి ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ప్రేమలో పడొచ్చా అన్నా అని అడిగాడు. పడబాకురా కాళ్ళు ఇరుగుతాయి అన్నా. ఏమన్నా? పడబాకురా కాళ్ళు ఇరుగుతాయి అన్నా. అది కాదన్నా, అసలు ప్రేమించవచ్చా అన్నా అంటే, అసలు ఎందుకు వచ్చిందిరా నీకు ఈ ఆలోచన అని అడిగా. ఏందోనన్నా, మంచినీళ్ళు తాగుతున్నా, అన్నం తింటున్నా, పడుకున్నా, లేచినా, ఏందోనన్నా నా హృదయం గాల్లో తేలి ఆడిపోతూ ఉందన్నా అంటే, జాగ్రత్తరా, ఇప్పుడు తేలి ఆడుద్ది, రేపు పేలిపోద్ది అన్న. ఇప్పుడు తేలుద్ది, రేపు పేలుద్ది. నిజంగానే పేలింది. సంవత్సరం తిప్పించుకుంది ఆ అమ్మాయి.
డబ్బులన్నీ ఖర్చు పెట్టింది వాడి చేత. 2వ సంవత్సరమే వాడి కళ్ళ ముందే ఇంకొకటితో తిరుగుతా వీడి హృదయాన్ని గాయపరిచింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఈ మధ్య బాజీ వెంచర్స్లో ఏం జరిగిందండి? వాడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? తిప్పి తిప్పి కొడితే 21 సంవత్సరాలు లేవు, 23 సంవత్సరాలు లేవు వాడికి. ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పలేదని ఆ అమ్మాయి చుట్టూ తిరిగి నువ్వు చెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానంటే ఆ అమ్మాయి ఇంకొకటితో తిరిగి చేసుకుంటే చేసుకో, నాకేం సంబంధం అంటే వాడు పోయి ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం అండి. 23 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కష్టపడి చదివిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత దుఃఖం. సైతానుడు చివరికి నిన్ను దీవిస్తాడు అనుకోవద్దు. సైతానుడు చివరికి తీసుకెళ్ళి నేను అగాధంలో పడదోస్తాడు. వాడు పని చేసేది ఏంటంటే వాడు చేసే పని అంతా కూడా నేను అగాధంలోకి పడదోయటం వాడి పని. కపటోపాయం. వాడి ఉపాయం ఏంటండి? జీవితాలను బాగు చేసేది దేవుడు, నాశనం చేసేది ఎవరు? సాతానుడు. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు, జాగ్రత్త యవ్వనుడా అని అంటాడు. జారాస్త్రీ ఉండే చోటికి పోవద్దు అన్నాడు. ఏమన్నాడు సామెతల్లో? జారాస్త్రీ వ్యభిచారం చేసే ఉన్న స్త్రీ ఉండేటువంటి ఇంటి ఛాయ కానీ ఆ ఇంటి వైపు కానీ నువ్వు పోవద్దు. అది ఇరుకైన గుంట, ఆ గుంటలో పడితే ఎవడు కూడా లెగవలేడు. లోతైన గొయ్యి. ఒక తల్లి వచ్చి నాకు మొరపెడతా ఉంది, అయ్యా నా కొడుకు పడ్డాడు అయ్యా, దెబ్బలు తగిలినాయి అయ్యా, ప్రార్థన చేయ్యా అని అడుగుతూ ఉంది. ఎందుకు పడ్డాడు? ఏడబడ్డాడు? ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి అంటే అప్పుడు చెబుతుంది, ఆ మాయముండ కొట్టిందయ్యా అని. అదేనయ్యా వాళ్ళ తల్లి అయ్యా అన్నది. ఒక్కొక్కటి రివీల్ చేస్తుంది. దేవుని ప్రత్యక్షతలాగా ఒక్కొక్క విషయం రివీల్ చేస్తుంది. దాని తల్లి అయ్యా అన్నది. దాని తల్లి ఎవరు? దాని పిల్ల ఎవరు? అదేనయ్యా మొగుడు వదిలేసింది ఉందయ్యా ఒకటే, మొగుడిని వదిలేసి ఇంటి దగ్గర వచ్చి కూర్చుందయ్యా, దాన్ని తగులుకున్నాడయ్యా మావాడు. మంచి పని జరిగింది. నేనేమన్నానంటే మంచి పని జరిగింది. దాన్ని తగులుకున్నాడయ్యా. వాళ్ళ తల్లి వచ్చి వెనకాలగా కర్ర తీసుకొని బదా బాధిందయ్యా, కాళ్ళు చేతులు ఇరిగి ఇంట్లో ఉన్నాడయ్యా. అంతకుముందు ఏం చెప్పింది తెలుసా? నా కొడుకు కొడుతున్నాడయ్యా. అసలు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కొడుకు కొడుతున్నాడయ్యా. ఎట్లా కొడుతున్నాడంటే పెళ్ళాన్ని కొట్టినట్టు కొడుతున్నాడయ్యా అన్నది ఆమె. ఏమన్నది? పెళ్ళాన్ని కొట్టినట్టు కొడుతున్నాడయ్యా తల్లిని. అంటే కొట్టేవాడు తల్లిని ఒక రకంగా, పెళ్ళాన్ని ఒక రకంగా వాడు కొట్టడం. పోయినసారి ఇట్లా చెప్పావు కదమ్మా, పెళ్ళాన్ని కొట్టినట్టు కొడుతున్నాని. సరైందే జరిగింది. ఇప్పుడు ఏడున్నాడు అంటే తల పగిలిందయ్యా, హాస్పిటల్లో పోయి కుట్లు వేయించుకుందాం రారా అంటే నేను రానంటున్నాడు. అంటే నిదానంగా తీసిపోయి కుట్లు వేయించాము, వాడికి బుద్ధి వచ్చి ఉంటుందిలే, ఇట్లాంటి జరగాలే అని చెప్పి. ఎందుకని బైబిల్లో ముందుగానే చెప్పాడు? జారాస్త్రీ ఉండే చోటికి పోవద్దు, అది ఇరుకైన గుంట, లోతైన గొయ్యి. అక్రమ సంబంధాలు వివాహానికంటే ముందే పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి. నీ సంగతి తెలిసినోడు కానీ, నీ సంగతి తెలిసిన వ్యక్తి కానీ ఎవరు చేసుకుంటారు నిన్ను? ఎవడో సంగతి తెలియనివాడు ఊళ్ళో వేరే ఊరు తప్పించి ఇంకొక ఊరిలో సంబంధం ఈటేమే కానీ నీకు ఊళ్ళో ఎవడెత్తాడు చెప్పండి? ఆడిపోయినా కూడా నీ బుద్ధి ఏమైనా మారుద్దా? ఆడిపోయినా కూడా నీ బుద్ధి ఏమీ మారదు. అందుకే దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకి. ఏమేమన్నాడు? నీ హృదయాన్ని నాకి. హృదయము ఘోరమైన వ్యాధి గలది, నువ్వు దాన్ని గ్రహించలేవు. నువ్వు అనుకుంటావు నా హృదయం చాలా విశాలమైంది, నా హృదయం చాలా విశాలమైంది. ఎంతమందికైనా చోటు ఉంటుంది. అదేం విశాలత? ఎంతమందికైనా చోటు ఉండే విశాలతే అది విశాలత. నీ హృదయంలో ఎంతమందికైనా చోటు ఇస్తానే ఉంటావు. ఎందుకంటే అసలు హృదయంలో వచ్చి కూర్చోవలసింది ఎవరు? దేవుడు వచ్చి కూర్చుంటే నీ కొరత తీరుద్ది. నువ్వు ఎంతమందికి చోటు ఇచ్చినా హృదయదాహం తీరుద్దా? ఆ హృదయదాహం ఎంతమందికి చోటు ఇచ్చినా తీరదు. అల్టిమేట్గా హృదయం తయారు చేయబడింది యేసు ప్రభు కోసం. నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఆయన వచ్చి కూర్చుంటే నీ కొరత, నీ లోటు తీరుద్ది. అప్పుడు దాకా నువ్వు వలలు వేస్తానే ఉంటావు. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి, ఈ అబ్బాయి కాకపోతే ఆ అబ్బాయి, ఆ అబ్బాయి కాకపోతే ఈ అబ్బాయిని వలలు వేస్తానే ఉంటావు. చివరికి అది ఒక వల అయిపోద్ది. ఆ వెబ్ సాలెపురుగు గూడైపోద్ది నీ బతుకు. దాంట్లో నుంచి ఇక రావాలన్నా కూడా పురుగు ఏదన్నా సాలెపురుగు గూడు ఉంటుంది కదా, వెబ్ వల, దాంట్లో పోయి ఏ పురుగన్నా ఆనుకుందనుకోండి, ఏమైద్ది? ఇంకదిక వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంత పరిస్థితి అవసరమా చెప్పండి?
నువ్వు వెతుక్కోవటం ఎందుకయ్యా? నీ జీవిత భాగస్వామిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు వెతుక్కోవటం ఎందుకమ్మా? నీ జీవిత భాగస్వామిని దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సమయం వరకు వేచి ఉండు. నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు సెట్ చేయగలరు? దేవుడు సెట్ చేసినంతకు ఇంకెవడు కూడా సెట్ చేయలేడు. అర్థమవుతా ఉందా? కాబట్టి సైతాడు మాయలకు లోబడొద్దు. వాడెప్పుడు నిన్ను నాశనం చేయాలనే కోరతాడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దీవించాలని కోరుతూ ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా తెలివిగానే వస్తాడు, తెలివి తక్కువగా రాడు. అందుకే నేను ఒక మాట చూద్దాం. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎటువంటి వారము కాదండి. సాతాను తంత్రం మనం ఎరగని వారమేమీ కాదు. తెలిసే పడుతున్నాడు. ఊబిలోకి మానవుడు ఎట్లా పడుతున్నాడండి? తెలిసి పడుతూ ఉన్నాడు. ఎందుకని? నీ దగ్గరికి ఏదైనా ఒక ఆఫర్ వచ్చినప్పుడు, నీ దగ్గరికి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అది దేవుడి నుంచి వచ్చిందా దయ్యం నుంచి వచ్చిందా అనేది నువ్వు ఇట్టే పసిగట్టగలవు. ఎట్లాగో తెలుసా? నీ హృదయంలో నెమ్మది ఉందనుకోండి, అది దేవుడి నుంచి వచ్చింది. నీ హృదయంలో గలిబిలి గందరగోళం తయారైందనుకోండి, అది ఎవరి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. సింపుల్. నీకు దేవుడి నుంచి వస్తే అది వాక్యానుసారంగా ఉంటుంది. నీకు దేవుడి నుంచి వస్తే ఎలా ఉంటుంది? ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక ఆఫరు, ఏదైనా ఒక అవకాశం నీకు వచ్చింది అంటే అది దేవుడి నుంచి వస్తేనేమో నీకు సమాధానం ఉంటుంది. ఏముంటుందండి? వాక్యానుసారంగా ఉంటుంది. అది సమాధానకరముగా ఉంటుంది. అది సైతాన్ నుంచి వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? అది వాక్యానుసారంగా ఉండదు, గలిబిలి గందరగోళంగా ఉంటుంది. అర్థమవుతా ఉందా? కాబట్టి సైతాన్ని ఎలా వాడుకోవాలి? సరే, సైతానుడి దాడులు మన మీద ఎప్పుడూ ఉంటాయి. నీ జీవితకాలం అంతా నీ జీవితకాలం అంతా ఉంటానే ఉంటాయి. నా జీవితకాలం అంతా ఉంటానే ఉంటాయి. నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంతగా వాడి దాడులు నీ మీద ఉంటాయి. మరి వాడిని ఎట్లా వాడుకోవాలి అంటే వీళ్ళు ఏం చేశారండి? ముగింపుకు వస్తూ ఉన్నా చెప్పండి. 23వ వచనం, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. ఆ హేతువు చేత మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడను మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. వీళ్ళని ఎలా వాడుకున్నారండి చెప్పండి? దాసులుగా వాడుకున్నారు. గిబియోనీయుల సమూహాన్ని ఎలా వాడుకున్నారు? దాసులుగా. ఎట్లా దాసులుగా వాడుకున్నారు? దేవాలయపు పనికి కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను వాడుకున్నారు. సైతాన్ని ఎలా వాడుకోవాలి? ఇప్పుడు ఎలా వాడుకోవాలా చెప్పండి? బాసుగానా దాసుగానా? ఇప్పుడు దాకా మనకు బాసోడు, కానీ ఇప్పుడు ఏం చేయాలా? వాడిని దాసునిగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలా? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఎప్పుడైనా ప్రార్థనకు కూర్చున్నప్పుడు అప్పుడు దాకా గుర్తుకురాని సంగతులన్నిటిని వాడు ఒక్కోటి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు ఏడ కూర్చుంటే ఎట్టా? ఏడ ప్రార్థన చేస్తే ఆ పని ఎవడు చేస్తాడు, ఈ పని ఎవడు చేస్తాడు? వీళ్ళకి ఫోన్ చేయాలనుకున్నావు కదా, వాళ్ళకి ఫోన్లు ఎవడు చేస్తాడు? ఈ పని చేసుకోవాలనుకున్నావు కదా, వాయిదా వేసుకుంటా ఉన్నావు, నీకు ఆ సంగతి తెలియదా? అర్జెంటుగా చేయాల్సిన పనులు కూడా వాడు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇన్ని పనులు ఉంటే మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ఎట్టా అని 5 నిమిషాలకే ముగించేస్తాం. మరి అప్పుడు ఏం చేయాలా? నేను ఒక టెక్నిక్ నేర్చుకున్నా. ఏం నేర్చుకుని తెలుసా? నేను ఎప్పుడైతే బైబిల్ చదువుకోవటానికి ప్రార్థన చేసుకోవటానికి కూర్చుంటానో అక్కడే పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చుంటా. పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చుంటా. విడిగా నిజమే, ఎన్ని గుర్తుకు రావు. మనం చేసే పనులన్నీ, చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉంటాయి, వాయిదాల్లో ఉంటాయి. గాంధీ గారు రేపటి పని ఈరోజే చేయమంటే మనం ఏం చేస్తాం? ఈరోజు పని ఎల్లుండికి కూడా మనం చెయ్యం. అవి అట్లే ఉంటాయి, పెండింగ్లోనే ఉంటాయి. వాడు కూడా తెలివిగా ఏం చేస్తాడు తెలుసా? అప్పుడే గుర్తు చేస్తాడు. ఎప్పుడు గుర్తు చేస్తాడు వాడు?
మనం ప్రార్థనకో వాక్యం చదువుకోవటానికి కూర్చున్నప్పుడే గుర్తు చేస్తాడు. నేనేం చేస్తాను తెలుసా, వాడు గుర్తు చేసిన ఇవన్నీ కూడా చెప్పురా రాసుకుంటా. కాసేపు వాక్యం చదవగానే ఇంకొక విషయం గుర్తు చేస్తాడు, చెప్పురా రాసుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తు చేస్తాడు, చెప్పురా రాసుకుంటా. ఆ లిస్ట్ అంతా తయారవుద్ది. ఒక పక్క వాక్యం చదువుకుంటా ఉంటా, ప్రార్థన చేసుకుంటా ఉంటా. వాడు నాకేం చేస్తున్నాడు, వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సైతాన్ని సర్వెంట్గా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలా? నా ప్రార్థన నా వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ లిస్టు పట్టుకొని ఒక్కొక్క పని చేసుకుంటా. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఎలాగైతే దేవాలయానికి కట్టెలు నరికేవాళ్ళుగా నీళ్లు చేదేవారిగా వాళ్ళు వాడుకున్నారో, సైతాన్ని కూడా ఏం చేయాలా? సర్వెంట్గా వాడుకోవాలి. అంతేగాని వాడిని గనక అవకాశం ఇస్తే వాడు బాస్ అయి కూర్చుంటాడు. కాబట్టి వాడు బాసిజం చేయటానికి లేడు, మనకు దాసిజం చేయటానికి దేవుడు వాడిని పెట్టాడు. లోబడ్డావా వాడు నీకు బాస్ అవుతాడు, లోబరుచుకున్నావా వాడు నీకు బానిస అవుతాడు. అర్థమవుతా ఉందా? ఎప్పుడైనా నీ దగ్గరకు ఒక నిర్ణయం వచ్చినప్పుడు, ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? యెహోవా సెలవు పొందకయే వారితో నిబంధన. ప్రార్థన చేయి. నీకు ఏ ఆఫర్ వచ్చినా, ఏ విషయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ముందు ఆ విషయాన్ని ఏం చేయాలా? ప్రార్థనలో పెట్టాలి. దేవుడు మళ్ళీ దీవించును గాక.